హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాలక్ రైతా. భలే టేస్టీగా ఉందండి ఈ రెసిపీ. చపాతీ రైస్లోకి అద్దిరిపోతుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని, పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త దూరగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కట్ట దాకా పాలకూరను తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పాలకూర మెత్తగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుకి మసాలా బాగా పట్టే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను స్ప్రింగిల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రైతా రెడీ. చపాతీ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.